దేవుని మార్గంలో నడుస్తాను అని తీర్మానం చేసుకుంటారు. అయితే ప్రభువు ఆ ప్రార్థన ఆలకించి నిన్ను స్వస్థపరిచి నిన్ను క్షేమంగా కాపాడి మరలా నీకు తిరిగి ఆరోగ్యాన్ని ఇస్తే, ఆరోగ్యము వచ్చిన తర్వాత నీకు దేవుడు పనులు చేసుకునే శక్తి ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని మార్గాన్ని మర్చిపోయి మరలా లోక సంబంధమైన మార్గంలోకి వెళతా ఉంటారు. అలాంటి వారిని ఇంతకుముందు ఎంతో ప్రార్థన చేసావు, ఎంతో క్రమంగా దేవుని సన్నిధికి వచ్చావు, మరి దేవుని పని అంటే శ్రద్ధగా చేసావు, ప్రార్థన అంటే ముందుగా వచ్చావు. ఏంటి సహోదరుడా ఎలాగైపోయావు, ఏంటమ్మా ఎలాగైపోయావు, ఎందుకు నువ్వు వెనకబడుతున్నావంటే కుదరట్లేదులేండి, పనులుండేలేండి, వద్దామనుకుంటున్నాను కానీ ఎప్పుడు వస్తానో నాకే తెలియట్లేదండి, ఈ మాటలు చెబుతా బ్రతుకుతారు. అంటే అర్థం ఏంటి? నువ్వు సరి అయిన మార్గంలో నుండి ప్రక్కకు పోయావని అర్థం. దేవుని మార్గంలో నుండి పట్టాలు తప్పుతున్నావని అర్థం. పిల్లరా, మనము దేవుని మార్గములో ఉండాలి, జీవము కలిగిన మార్గములో ఉండాలి. దావీదు గారు అదే అంటున్నాడు, యెహోవా నా మార్గములో నన్ను పోనీయొద్దయ్యా, నా ఇష్టం వచ్చినట్లుగా నన్ను బ్రతకనియొద్దయ్యా, నీ మార్గములో నేను నడుస్తాను. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, బాగా గుర్తుపెట్టుకో, దేవుని మార్గములో నడవటం అనేది నీ జీవితానికి ఆశీర్వాదకరమైన మార్గము. ఈ దేవుని మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ పనిలో పడ్డా, ఏ చిక్కుల్లో చిక్కుకున్నా ఇక అదంతా రాంగ్ రూటే. అబ్రహాము, లోతు కలిసి ఉండేవాళ్ళు. కలిసి ఉన్నంతకాలము ఇద్దరు బాగా ప్రార్థన చేశారు. కానీ లోతుకి ఒక ఆశ వచ్చింది, లోకాన్ని చూశాడు, ఈయన దగ్గరుంటే కుదరదు, ఈ భక్తి జీవితం మనం చేయలేమని ప్రక్కకు వెళ్ళిపోయాడు. అంతే, రూట్ మారిపోయింది, రాంగ్ రూట్లోకి వెళ్ళాడు. కొంతమంది అండి ఈ వాక్యానుసారంగా చేయాలంటే చాలా కష్టంగా ఉందండి అని అసలు వాక్యాన్ని మర్చిపోయి ప్రార్థన మర్చిపోయేవాడు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో గొప్ప మంచి పని చేస్తున్నామని అనుకుంటారు, కానీ అది మంచి పని కాదు, బుద్ధిహీనమైన పని అది. వారు చెడిపోయిన వారును అసహ్యులు. అందుకని దావీదు గారు అంటున్నాడు, అయ్యా నా మార్గంలో పడిపోతానేమో, నన్ను దయచేసి అలా పోనివద్దు, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. నీ మార్గములో నన్ను నడిపింపుము అంటున్నాడు. ఏంటండి దేవుని మార్గం అంటే? ఒకసారి చూద్దామా? 32వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము దేవుని మార్గం అంటే ఎలా ఉంటుందో చూద్దాం. 11వ వచనం నుండి చదవండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 11వ వచనం నుండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. ఎవరు నడిపిస్తున్నారంటండి?
యెహోవా మాత్రము వారిని నడిపించెను. చిన్న చిన్న పిల్లలు, ఎంత పిల్లలు? చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లల్ని చూడగానే సంతోషం వేస్తుంది. వాళ్ళు లేచి నడవటానికి ప్రయత్నం చేస్తారు, కానీ 2 అడుగులు వేసి మరలా పడిపోతారు. మరలా లేచి ఇంకొక 2 అడుగులు వేస్తారు, మరలా పడిపోతారు. కానీ అలాంటి వాళ్ళని పెద్దవాళ్ళైన వారు ఏం చేస్తున్నారు? ఆ లేచిన పిల్లలకి చెయ్యి పట్టుకొని అలాగ ప్రక్కనే నడుస్తూ ఉంటారు. వాళ్ళు సొంతగా అయితే 2 అడుగులు వేసి పడిపోతారు. అలా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉంటే నువ్వెంతసేపు నడిపిస్తే అంతసేపు వాళ్ళు నడుస్తూనే ఉంటారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకు నువ్వు చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు కాబట్టి వాళ్ళు నడక నేర్చుకుంటున్నారు. అలాగే ప్రియులారా, దేవుని మార్గములో మనం నడవాలి అనంటే దేవుని చెయ్యి పట్టుకొని మనం నడుచుకోవాలి. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియరా, ప్రభువుని చెయ్యి పట్టుకొని నడిపిస్తానంటున్నాడండి. అయితే నువ్వేం చేస్తున్నావంటే అప్పుడప్పుడు నువ్వు పట్టుకొని నడిపించేది ఏంది, నాకు రాదా అని చెయ్యి విదిలించుకుంటావు. అయ్యా, దేవుడు చెయ్యి పట్టుకుంటే నాకు విదిలించే అంత ఉందా, ఏందయ్య అట్ట చెబుతావని అంటావు. ఇప్పుడు నన్ను నీకంత లేదు కానీ నీకంత ఉంది. ఏంటి చెయ్యి వదిలించుకోవడం? దేవుడు నీ ఉదయమే నీ చెయ్యి పట్టుకొని, నిద్ర నుండి లేవగానే నీ చెయ్యి పట్టుకొని నీకు ప్రార్థన నేర్పించాలని చూస్తాడు. నువ్వేం చేస్తావు? దేవుని చెయ్యి పట్టుకో అని దేవుడు అంటే నువ్వు వెళ్ళి చీపురు పట్టుకుంటావు. ఎందుకు? ఊడ్చుకోవాలిగా. దేవుని చెయ్యి ముఖ్యమా, చీపురు ముఖ్యమా? చీపురే ముఖ్యం. నీకు ఊడ్చుకోవాలి ఇల్లంతా. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని చెయ్యిని విదిలిస్తున్నావు నువ్వు. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో కూర్చో, బైబిల్ తీసుకో, ప్రశాంతంగా. ఇదిగో ఎన్ని కనపడతలేదా మీకు? చెప్పరా? 5. ఇదిగో నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఇన్ని. వెంటనే చెప్పమన్నా మర్యాదగా. ఇదిగో నువ్వు ప్రశాంతంగా కూర్చో, ఇన్ని. అద్దుకు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ప్రశాంతంగా కూర్చో, ఇదిగో ఇన్ని. 5 అధ్యాయాలు చదువు అనంటే నేనేంటి, నా పని ఏంటి, డ్యూటీ టైం అవుతుంది, ఆటో నడపాలి, ఇల్లు శుభ్రం చేయాలి, వంట శుభ్రం చేయాలి. నేను నీ ఎదురుగా కూర్చుంటే నాకు ఈ పనులన్నీ అవుతాయా? ఇప్పుడు కుదరదు ఆయన అంటావు. ఎవరిని? బైబిల్ని అంటావు. అంటే దేవుని చెయ్యిని విదిలిస్తున్నావు నీవు.
ఇప్పుడు నీకు అంత ఉందా లేదా చెప్పు? నీకు అంత ఉంది. బుధవారం నా సన్నిధికి రా, శనివారం నా సన్నిధికి రా, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, నిన్ను నీ ఆత్మ నేను బలపరుస్తాను అని పరిశుద్ధాత్ముడు ఉపవాస ప్రార్థనలకు రండి, ప్రార్థన చేయండి అని అంటే అసలు ఎలాంటి వాళ్ళు ఉండారో తెలుసా? ఇక్కడ అసలు బుధవారం అన్న సంగతి కూడా గుర్తులేని వాళ్ళు కూడా ఉండారండి. అసలు శనివారం ప్రార్థన టైం అయింది అని గుర్తు తెచ్చుకోని వాళ్ళు కూడా ఉండారు. వీళ్ళు ఎవరయ్యానంటే దేవుని చెయ్యిని ఇదిలించే బ్యాచ్ వీళ్ళు. ఇప్పుడు చెప్పండి, దేవుని చెయ్యిని విదిలించే వాళ్ళు ఉండారా లేదా? ఇక్కడ ఉన్నారా లేదా? చెయ్యిని ఒకసారి విదిలించండి. ఇప్పుడు దీనికి ఏదన్నా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? విదిలించండి అని చెప్పి ఇలాగ విదిలిస్తావు. ఆ బ్యాచ్ ఉన్నారండి ఇక్కడ. మామూలు కాదు మీరు. అందుకనే నువ్వు విదిలించుకుంటున్నావు కాబట్టి దేవుని మార్గంలో నడవలేకపోతున్నావు. నువ్వు విదిలించుకునే అలవాటు నీకుంది కాబట్టి దేవుడు నీ చేయి పట్టుకోలేకపోతున్నాడు. దేవుడు నీ చేయి పట్టుకోవాలని చూస్తున్నాడు. ఎలాగో ఆ చిన్న బిడ్డ, తప్పటడుగులు వేసే బిడ్డ ఆ చెయ్యి పట్టుకొని, నీ చెయ్యి ఆ చిన్న బిడ్డ చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉంటే అలాగూ చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని అంత దూరం వరకు ఎలాగూ నడిచాడో ప్రభు నిన్ను నన్ను ఆయన చెయ్యి పట్టుకొని నడిపించాలి. ప్రభు అంటున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, సరళమైన మార్గములో నన్ను నడిపింపుము. ఆ దేవుని మార్గంలో నడవటానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 32:11 ద్వితీయోపదేశకాండము, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. చూసారా? పక్షిరాజు తన పిల్లల్ని తన రెక్కల మీద పెట్టుకొని మోయినట్లుగా యెహోవా వారిని నడిపించెను. దేవుడు నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. మరి నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటావా? సోదరుడా, సహోదరి, దేవుని మార్గంలో నడుస్తావా నువ్వు? మనం దేవుని మార్గంలో నడవాలండి. దేవుని మార్గాన్ని తప్పుకొని ప్రక్కకు వెళ్ళావు అని అంటే చాలా ఇబ్బందులు. చివరికి ఎలా ఉంటుందో తెలుసా? అటు తిరిగి 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 ఆ శోధనలో పడి, శ్రమల్లో పడి, అన్ని రకాలుగా నష్టపోయి మరలా లాస్ట్కైనా సరే, అంటే నువ్వు వృద్ధుడు అయ్యి ఇక చనిపోయే స్టేజీకి వచ్చే టైంకైనా సరే మరలా నువ్వు వదిలిపెట్టిన మార్గానికి రావాల్సిందే. ఏది బెస్ట్? తప్పిపోయి నష్టపోయి ఆఖరిలో ఆ మార్గంలోకి వస్తే మంచిదా, ఇప్పటి నుంచే సరి అయిన మార్గంలో నడిస్తే మంచిదా? ఏది బెస్ట్? ఆలోచన చెయ్యి. నీ పరిస్థితి ఏంటో ఊహించు, అర్థం చేసుకో. అందుకనే దావీదు గారు అంటున్నాడు, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. ఏ మార్గం నడిపించాలండి? సరళమైన మార్గములో నన్ను నడిపించు అనగా, దేవా నీ మార్గములో నన్ను నడిపించయ్యా అని అడుగుతూ ఉన్నాడు. నీ మార్గములో నన్ను నడిపించు. మరి అలాగ నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడా, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, మీ మార్గములో నన్ను నడిపించు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? అందుకనే మొదటి వాక్యం ఏం చదవండి, 27:11.
యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము, సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. సరళమైన మార్గంలో నడిపించాలి. ప్రభునందు పిల్లరా, దేవుని మార్గంలో నడిచే వారికి ఏం దొరుకుతుందంటే, మనం గమనిస్తే ఇక్కడ లూకాసు సువార్త 24వ అధ్యాయములో మనం చూస్తే, లూకాసు సువార్త 24వ అధ్యాయంలో చూస్తే, ఈ అధ్యాయములో యెరూషలేము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికండి? యెరూషలేము నుండి. 13వ వచనంలో ఉంటుంది, అక్కడ చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు. ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి ఎమ్మాయి అను గ్రామానికి నడిచి వెళతా ఉన్నారు. అంటే ఒక దారిలో వెళుతున్నారు. జరిగింది ఏమిటంటే, అదే దారిలో యేసు ప్రభు నడిచి వస్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ముందు ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరు వెళుతున్నారు. ఇప్పుడు అదే మార్గంలో యేసు ప్రభు వచ్చి వాళ్ళతో కలిశాడు. ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు. ప్రియులారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయటం కాదు, నడుస్తూ ఉన్న ఇద్దరు ముగ్గురు అయిపోయారు. ఇద్దరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే, యెరూషలేములో నుండి ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఇద్దరు మాట్లాడుకుంటా వెళితే వారితో ఎవరు జాయిన్ అయ్యారు? యేసు ప్రభు జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు. ఇప్పుడు నేను మీకు బైబిల్ టెస్ట్ చేయడానికి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకసారి ముగ్గురు నలుగురు అయ్యారు. ఎక్కడ? వెరీ గుడ్. షడ్రకు మేషక్ అబేద్నెగోలను ఎక్కడ వేశారు? అగ్నిగుండంలో వేశారు. తెల్లవారిన తర్వాత రాజు వచ్చి అక్కడ చూస్తే ఎంతమంది కనపడ్డారు? ముగ్గురు వేస్తే నలుగురు అయ్యారు. దేవుని కార్యాలు చూడండి. ఇక్కడేమో ఇద్దరు ముగ్గురు అయ్యారు, అక్కడేమో అగ్నిగుండంలో ముగ్గురు నలుగురు అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ అప్పటి వరకే దేవుని మార్గంలో నడవటం అంటే ఏంటో చెబుతున్నాను. అప్పటిదాకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత వీళ్ళు మాటలు మానేసి యేసయ్య చెప్పే మాటలు వినటం ప్రారంభించారు. చవడగొట్టాడు ఒకసారి యేసయ్యకి. దేవుని మార్గంలో నడవటం అంటే నీవు మాట్లాడటం కాదు, దేవుడు మాట్లాడేది వినటమే దేవుని మార్గం అంటే. కొంతమంది చాటర్ బాక్స్ లాగా వాగుతూ ఉంటారు. ఎవరికి కావాలి ఆ మాటలు? నువ్వు కాముగా ఉండు, దేవుడు ఏం చెబుతాడో విను. అట్లా కాదు ప్రభా, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు చెప్పాకు. నీ మార్గాన్ని దేవునికి చెప్పాకు. నీ మార్గంలో నన్ను నడిపించు, నీ ఆలోచనలో నన్ను నడిపించు, నీ వాక్యము ద్వారా నన్ను నడిపించు అని చెప్పాలి. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళతో ఎవరు జాయిన్ అయ్యారు? దేవుడు జాయిన్ అయ్యాడు. అందుకని వీళ్ళ సంభాషణ ఏమైందంటే చూడండి, 19వ వచనంలో, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. అన్నిటిలో శక్తి కలిగిన ప్రవక్త అయి ఉన్నాడు. ఆయన ఎవరంటే నజరేయుడైన యేసు అని చెబుతున్నారు. ఎవరు చెబుతున్నారు? యేసయ్యకే చెబుతున్నారు.
అంటే వాళ్ళు మాట్లాడుకునేది యేసును గూర్చి, అలాగే వారు వినేది కూడా యేసయ్య మాటలే విన్నారు. దేవుని మార్గంలో నడవటం అంటే నీవు యేసయ్యను గూర్చి మాట్లాడుతూ ఉండాలి, యేసయ్య మాట్లాడే మాటలు వినాలి. చెప్పండి అందరూ, దేవుని మార్గంలో నడవటం అంటే ఏంటి? దేవుని మార్గంలో నడవటం అంటే ఏంటి? యేసయ్యను గూర్చి మనము మాట్లాడుకోవాలి. తర్వాత రెండవది, యేసయ్య మాట్లాడేది మనం వినాలి. అదండి బెస్ట్ మార్గం. ఈ మార్గములోనికి వస్తే వాళ్ళకేం దొరుకుతుందో చెప్పేదా? 50వ వచనం చూడండి. 50వ వచనం, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చూసారా, చివరికి ఫైనల్గా దేవుని మార్గములో నడిచే వారికి దొరికేది ఏమిటంటే ఆశీర్వాదము దొరుకుతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని మార్గంలో నడిచే వారికి ఫైనల్గా దొరికేది ఆశీర్వాదము. ఆశీర్వాదం ఎందుకు రావాలి నీకు అసలు అంటే, నువ్వెవరి మార్గంలో నడిచావు? దేవుని మార్గంలో నడిచావు. దేవుని మార్గంలో నడిచావు కాబట్టి దేవుడు బాధ్యత, అది అంతే. నిన్ను ఆశీర్వదించడం దేవుని బాధ్యత. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారో తెలుసా? దేవుని మార్గంలో నడవరు, దేవుని పని చేయరు, దేవునికి ఏం ఉపయోగపడరు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను దీవించవా, నన్ను నా కుటుంబాన్ని దీవించవా అని అంటారు. అసలు దీవించు 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 అని అడగాల్సినంత అవసరం లేదండి దేవుని దగ్గర మనకి. నీ క్రియలు బాగుంటే దేవుడు ఆటోమేటిక్గా నిన్ను దీవిస్తాడంతే. నువ్వు దేవుని మార్గంలో నడిస్తే, ఆయన నీ మార్గాన్ని దేవునికి అప్పగించుకుంటే, క్రియలోను శక్తిలోను ఆయన శక్తి కలిగిన దేవుడని నువ్వు గ్రహిస్తే, ఆయనను గూర్చి నువ్వు మాట్లాడుకుంటూ, ఆయన మాట్లాడినప్పుడు నువ్వు వింటూ దేవుని మార్గంలో నువ్వు నడిస్తే, ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. కావున ప్రభునంతులారా, దావీదు గారిని గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, చెప్పండి మీరు. దావీదు గారు ఆశీర్వదించబడిన వ్యక్తి లేక శపించబడిన వ్యక్తి? అంతవరకు గ్యారెంటీనా? దావీదు గారు ఎవరు? ఆశీర్వదించబడిన వ్యక్తి. అబ్రహాము గారు ఆశీర్వదించబడిన వ్యక్తి శపించబడిన వ్యక్తి? ఆశీర్వదించబడిన వ్యక్తి. యెహోషువ ఆశీర్వదించబడిన వ్యక్తి. యోబు ఆశీర్వదించబడిన వ్యక్తి. పౌలు గారు ఆశీర్వదించబడిన వ్యక్తి. పేతురు ఆశీర్వదించబడిన వ్యక్తి. ఇదేంటి, ఎవరిని అనుకున్నా ఆశీర్వదించబడిన వ్యక్తి అని చెబుతున్నారు? ఒక్కళ్ళు కూడా వీళ్ళు శపించబడ్డ వాళ్ళని నట్టలేదేంటి మీరు? అసలు ఎందుకంటున్నారు మీరు అట్లా? ఏ మార్గంలో నడిచారు వాళ్ళు? ఏ మార్గంలో నడిచారు? దేవుని మార్గంలో నడిచారు. వారం మొత్తానికి ఆదివారం ఇక్కడికి వచ్చి 1 గంట కూర్చుంటే పెద్ద ఫీల్ అయిపోతావు, నేనేదో దేవుడి కోసం చేశానని. అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారండి దేశం మీద. 1 గంట వెళ్ళి కూర్చోడు, అబ్బో ఇలా మందిరానికి వెళ్ళి వచ్చాను పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. అసలు దేవుడు అంటున్నాడు, ఆయన చెయ్యి పట్టుకొని నేను జీవితం అంతా నడవాలి, నువ్వు ఆయన మార్గంలో నడవాలి. ఎప్పుడన్నా 1 రోజు పని చేస్తే చాలు దేవుని కోసం. ఎప్పుడు? ఏసమి క్రిస్మస్ రోజు, ఏ ఉపవాస కూటాలు అప్పుడు 1 రోజు పని చేస్తే చాలు, సంవత్సరం చెప్పుకుంటారు దాన్ని. మరి దేవుని సేవకుడు దివారాత్రులు నిద్రాహారాలు లేకుండా చేస్తుంటే మరి ఆయన ఎవరికి చెప్పుకోవాలి? పిల్లరా, దేవుని మార్గంలో నడవాలి, అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు.
అక్కడ ఉందండి అసలు రహస్యం, అక్కడ ఉందండి సీక్రెట్. కావున ప్రభునంతులరా, అందుకే ఇవన్నీ దావీదు గారికి అర్థమయ్యి దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నీ మార్గమున నన్ను నడిపింపుము, సరళమైన మార్గములో నన్ను నడిపింపుము. మరి ఆ మార్గంలో నడుస్తావా నీవు? దేవుని మార్గంలో నడవటం అంటే ఇంకొక మాట ఏమిటంటే, ఖచ్చితంగా దేవుని సేవకుడు నీకు ఏది చెప్పాడు అది చేయటమే. అదే దేవుని మార్గంలో నడవటం. ఇక దానిలో నో డౌట్. ఇక నువ్వు వెనకాడకూడదు. దేవుని కొరకు నువ్వు ఇది చెయ్యాలి అని అంటే చేయటమే నీ పని. అలాగూ చేశాము కాబట్టి దేవుడు మమ్మల్ని ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. కావున ప్రియరా, సరి అయిన మార్గంలో నడుద్దాం. మనం ఆ మార్గంలో నడిచి దేవుని ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం చూద్దాము. ప్రభువా, మీ సన్నిధిని మాకు దయచేయండి నాయన. మీ మార్గములో నడవటానికి మాకు సహాయము చేయండి ప్రభువా. దేవుని మార్గములో మేము నడవాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాలని తండ్రి, దేవుని మార్గములో నడిచే బిడ్డలుగా మమ్మలను చేయండి అయ్యా. మీ వాక్యానుసారమైన జీవితమును మాకును మీరు దయచేయండి ప్రభువా అని అందరము ప్రభువుని అడుగుదాం. గనుడువైన మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ మార్గములో నడుచుకొనుటకు మాకందరికి మీ కృపను దయచేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు మీరు దయచేయండి ప్రభా. రాజులు రాజా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎల్లవేళలా అన్ని సమయాలలో మిమ్మల్ని స్తుతించి మీ నామమును కీర్తించి గణపరచుటకు సహాయం చేయండి ప్రభు. అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. దేవుని మార్గములో నడిచిన వారు ఆశీర్వాదం పొందుతారు అని మీరు చెప్పారు కదా. అట్టి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.